ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతి ఎస్పీ మరియు ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేసిన వారాహి గుడి పూజారి మహారుద్ర వారాహి స్వామి. తిరుచానూరు వారాహి అమ్మవారి గుడిని ధ్వంసం చేసి 6 రోజులవుతున్న నిందితులను ఇంతవరకు అరెస్టు చేయలేదు అని వెంటనే వారిని అరెస్టు చేసి ధ్వంసం అయిన వారాహి గుడిని పునర్నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. నిందితులను గుడి మీద 9వ తేదీ దాడి చేసినట్టు కేసు మాత్రమే పెట్టారని, 10న రాత్రి గుడిని విగ్రహాలను ధ్వంసం చేసి కేసు పెట్టలేదని, అలాగే గుడి ఉద్యోగులు అయిన మహిళల మీద దారుణంగా దాడి చేసిన దళిత మహిళను దారుణంగా తిట్టిన కొట్టిన అట్రాసిటీ కేసు పట్టించుకోలేదు అని ఫిర్యాదు చేశారు. గుడి పూజారి శ్రీ మహారుద్ర వారాహి గారు ఎస్పీ గారు మాట్లాడుతూ ఖచ్చితంగా నిందితుల మీద యాక్షన్ తీసుకుంటాము అని, 10వ తారీఖున గుడిని ధ్వంసం చేసినందుకు, మహిళల మీద దాడి చేసినందుకు తగిన సెక్షన్ల మీద కేసు కట్టిస్తాము అని మాటిచ్చారు. ఆర్డీఓ గారు మాట్లాడుతూ తన దృష్టికి ఈ విషయం వచ్చింది అని ఎంఆర్ఓ మరియు కలెక్టర్ గారులతో మాట్లాడి ఖచ్చితంగా భూమి వివరాలు విచారించి తగిన న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. వారాహి దేవాలయాన్ని వెంటనే వారాహి దేవాలయాన్ని వెంటనే వారాహి దేవాలయాన్ని వెంటనే జై వారాహి జై వారాహి జై వారాహి జై వారాహి మాతా వారాహి గుడిని వెంటనే 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై వారాహి మాతా జై వారాహి మాతా జై వారాహి మాతా. జై వారాహి నమో వారాహి. ఏదైతే వారాహి దేవాలయం పైన అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది పైన నా పైన జరిగిన దాడి మీద ఈరోజు ఎస్పీ గారిని గౌరవనీయ ఎస్పీ గారిని కలవడం జరిగింది. 9వ తేదీ జరిగినటువంటి దాడి మీదనే కేసు పెట్టారే తప్ప ఆలయాన్ని సమూలంగా కూల్చివేసి అమ్మవారి విగ్రహాల్ని, ఉత్సవ విగ్రహాల్ని, ఆస్తి నష్టాన్ని జరిగినటువంటి సంఘటన పైన తిరుచానూరు పోలీసు వారు కేసు నమోదు చేయలేదు. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి కేసు నమోదు చేయాలని ఎస్పీ గారిని అడగడం జరిగింది. ఎస్పీ గారు ఆ విషయం మీద సానుకూలంగా స్పందిస్తూ నేను కేసును మొత్తం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాను, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను, అమ్మవారికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ 11వ తేదీ ఏదైతే దుర్ఘటన జరిగిందో ఆ దుర్ఘటన పైన సమగ్రమైన విచారణ జరిపి న్యాయం చేస్తానని, దోషులు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదని ఎస్పీ గారు తెలియజేశారు. దాని మీద పురోగతి కోసం మేమందరం వేచి ఉన్నాము. జై వారాహి నమో వారాహి. జై వారాహి.